ఖమ్మం కార్పొరేషన్ లో ఏదైతే దానాయగూడెం పార్క్ ఉందో ఆ పార్క్ అంతా కూడా 4 వైపు నుంచి నెట్టుకుంటూ వస్తూ కబ్జాకు గురవుతుంది. అదేవిధంగా ఏదైతే వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నదో ఆ గుట్ట మొత్తం తోముతున్నారు, అక్కడ వెంచర్స్ వేస్తున్నారు అని చెప్పి గతంలో అనేక సార్లు ఆర్డీఓ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. దీని మీద సర్వే చేపిస్తామన్నారు, దాని మీద ఏదో చర్యలు తీసుకుంటామన్నారు. ఏది కూడా జరగలేదు. ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే వాటర్ ఫిల్టర్ బెడ్స్ కహా ఆ గుట్ట మొత్తం తోముతున్నారు. అదే వెంచర్స్ వేసి ఏదైతే అక్కడ ఏటి పక్కన వాల్ కడుతున్నారో, ఏదైతే ఏటికి అక్కడ కరకట్ట కడుతున్నారో ఆ కరకట్ట వరకు కూడా వెంచర్ వేసుకుంటూ పోతా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఏం లేదు, దాంతో ములాఖాత్ అయి కూడా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు గాని లేదా అధికారులు గాని చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. దీనిలో కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ఏదైతే వెంచర్స్ ఉన్నాయో, ఏదైతే కబ్జా జరుగుతుందో దాని మీద దృష్టి సాధించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదో గవర్నమెంట్ స్థలం ఉంటేనే కదా ఆ గుట్ట మీద వాటర్ ట్యాంక్ కట్టింది. అక్కడ కట్టింది ఏదైతే అక్కడ వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఏదైతే కట్టారో అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి, అది మున్నేరు సంబంధించిన స్థలం కాబట్టి అక్కడంతా కూడా కబ్జా జరుగుతుంది. దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది. అక్కడ వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది.